క్రీస్తునందు ప్రియమైన వారలారా, యెహోషువ మరణం తర్వాత దాదాపు 300 సంవత్సరాలు అనగా సౌలు రాజుగా వచ్చే వరకు ఇశ్రాయేలీలను న్యాయాధిపతులు పాలించారు. న్యాయాధిపతులలో అక్కడక్కడ కొందరు నీతిమంతులు, దేవుని భయం ఉన్నవారు మనకు కనిపించినా, స్థూలంగా చెప్పాలంటే ఎక్కువ మంది పాలనలో ఇశ్రాయేలు రాజ్యం అస్థిరత, నైతిక పతనం వైపే కొనసాగింది. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను అని. కనుక ఈ న్యాయాధిపతుల గ్రంథం దేవునికి ఇష్టమైంది కాకుండా తమకిష్టమైనది చేసే ప్రజల పట్ల దేవుడు ఎలాంటి వైఖరిని కలిగి ఉంటాడో మనకు చెప్తుంది. పాపాన్ని దేవుడు ఎలా ద్వేషిస్తాడు, దానిని ఎలా శిక్షిస్తాడు అనేది మాట్లాడుతూనే ఒకానొక సమయం వచ్చేసరికి దేవుడు ప్రజల జీవితాలలో జోక్యం చేసుకుని వారిని ఎలా విడిపిస్తాడు అనేది కూడా ఈ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఇత్యాది విషయాలతో కూడిన ఈ గ్రంథమును ఇక మీదట మనం కొద్ది రోజులు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు గల లేఖన భాగం నుండి చేయబోతున్నాము. ముఖ్యంగా 3 ఆలోచనలు ఈ భాగం నుండి మీతో పంచుకోవాలనే దైవ ప్రేరణను నేను కలిగి ఉన్నాను. 1, నాయకుడు మరణించిన నాయకుని దర్శనం ఎప్పటికీ సజీవంగానే ఉండాలి అనేది. గొప్ప గొప్ప ఆదర్శాలతో, గొప్ప గొప్ప దర్శనాలతో ప్రారంభం నుండి చివరి వరకు మోషే, అహరోనులు, చివరి దశలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఎవ్వరూ సజీవంగా వారి మధ్య లేరు. సాధారణంగా కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయి అంటారు. ఇశ్రాయేలీల విషయంలో కూడా ఇది చాలాసార్లు నిజమేనని రుజువైంది. ఉదాహరణకు, పర్వతంపై ఉపవసించి దేవుని ముందు మోషే ప్రజా ప్రయోజనార్థం 40 రోజుల పాటు తపస్సు చేస్తుండగా ఆ ప్రజలు మాత్రం దూడను తయారు చేసుకుని దానికి మ్రొక్కి మోషేకు తపోభంగం కలిగించిన ఘట్టం మనందరికీ తెలుసు. అయితే ఏ మనిషి, ఏ జనాంగం ఎప్పుడు ఒకేలా ఉండరు కదా. ఈసారి మాత్రం పర్టిక్యులర్గా ఈరోజు మన టెక్స్ట్లో తమ నాయకులు తమకు నేర్పించిన ఆదర్శాలను, తమ నాయకులు తమకు పంచిన దర్శనాలను రెండింటినీ వారు పాటిస్తున్నారు. నాయకుల ఆదర్శం ఏంటంటే, ఏ పని ప్రారంభించాలన్నా అది యుద్ధమైన, ప్రయాణమైన, శుభమైన, అశుభమైన, చివరికి భోజనమే చేయాల్సి వచ్చినా ఆ పనికి ముందు తప్పనిసరిగా దేవునికి ప్రార్థన చేయాలి, ఆయన చిత్తం తెలుసుకోవాలి, ఆయన అనుమతిని కూడా తీసుకోవాలి. మొదట మోషే, ఆ తర్వాత యెహోషువ, ఈ గురు శిష్యులు ఇద్దరూ ఈ ఆదర్శాన్ని తమ జీవితంలో ఎప్పుడూ కలిగే ఉన్నారు. ఈ ఆదర్శం ప్రజలకు వారు బోధించారు. ఇప్పుడు ప్రజలు దానిని పాటిస్తూ 1వ వచనంలో ఇలా దేవునికి ప్రార్థిస్తున్నారు: యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా దయచేసి మాకు తెలియజేయుము అని. అలాగే వీరు పాటిస్తున్న నాయకుల ఆదర్శం ఏంటంటే, మోషే కానీ తరువాత యెహోషువ కానీ కలిగి ఉన్న దర్శనం ఒక్కటే. అది తమ పితరులకు దేవుడు ప్రమాణం చేసిన వాగ్దాన భూమిని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవాలి అనేదే. అయితే మోషే ఏమో కనానులోనే ప్రవేశించలేకపోయాడు, యెహోషువ ఏమో తాను జీవించి ఉన్న కాలంలో చాలా మట్టుకు ఆక్రమించగలిగాడు, కానీ తాను చనిపోయే సమయానికి ఇంకా చాలా ప్రాంతాలు మిగిలిపోయే ఉన్నాయి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 23వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే ఈ విషయం మనకు స్పష్టం అవుతుంది. దాంతో ఇప్పుడు ఆ నాయకులు లేకపోయినా ప్రజలు తమ నాయకుల దర్శనాలను ముందుకు తీసుకువెళ్ళడానికి కంకణం కట్టుకున్నారు. కనుకనే అంటున్నాను, నాయకులకు మరణం ఉంటుంది కానీ వారి ఆదర్శాలకు, దర్శనాలకు ఎప్పటికీ మరణం ఉండదు అని. ప్రియ స్నేహితులారా, బైబిల్ హీరోస్, అలాగే మన ప్రస్తుత దైవజనులు, మన తల్లిదండ్రులు, ఇలా మన మీద ప్రభావం చూపే ఎంతోమంది మనకు కొన్ని ఆదర్శాలు, దర్శనాలు పంచి ఇచ్చి వారి జీవన కాల పరిమితి అయిపోయిన తర్వాత గతించిపోతూ ఉంటారు.
మనం చాలాసార్లు గతించిన వారిని సమాధి చేస్తూనే వారి ఆదర్శాలను దర్శనాలను కూడా సమాధి చేసేస్తూ ఉంటాం. అది తగదు అని నేటి లేఖనంలోని ఇశ్రాయేలీలు మనకొక హితబోధ చేస్తూ ఉన్నారు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, లక్ష్య సాధన కొరకైన పోరాటంలో సహోదరులందరూ తప్పనిసరిగా చేయి కలపాలి. బైబిల్లో ఇశ్రాయేలీల చరిత్ర అంతా మనం గమనిస్తే స్థూలంగా మనకు అర్థమయ్యే ఒక్క విషయం ఏంటంటే, వాళ్ళంతా ఐక్యంగా ఉంటే ప్రపంచంలో వాళ్ళను ఓడించగలిగిన వారు లేరు అని. అయితే చాలాసార్లు వాళ్ళు అనైక్యత వల్ల తీవ్రమైన ధన మాన ప్రాణ నష్టాలను చవిచూశారు. అయితే ఈ టెక్స్ట్లో మాత్రం వాళ్ళు, దేవా మాలో ఎవరిని ముందు యుద్ధానికి వెళ్ళమంటావు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు 2వ వచనంలో ఆ దేశమును యోధా వంశమునకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలెను అని సెలవిచ్చాడు. కనుక ఇప్పుడు బాధ్యత భారం 2 యోధా వంశస్థులవే. అయితే వారు 3వ వచనంలో తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేశారు. దాంతో షిమ్యోనీయులు కూడా వెంటనే మేము వస్తాము మీతో అని వారితో వెళ్ళారు. దాంతో తరువాతి వచనాలలో రాయబడి ఉంది, గొప్ప విజయాన్ని వారు సాధించారు. కనుక ప్రియ స్నేహితులారా, షిమ్యోనీయుల సహాయాన్ని యోధా వంశస్థులు అర్థించినప్పుడు లేదు ఇది మా బాధ్యత కాదు మీ బాధ్యత అని చెప్పుండొచ్చు. కానీ వాళ్ళు అలా చేయలేదు. తమ వైపు చేయి చాచిన వారి వైపు తాము చేయి చాచారు. ఇద్దరి చేతులు కలవగానే విజయం వారి ముందు మోకరిల్లింది. కనుక ఈరోజు క్రైస్తవ సంఘం కూడా తమపై దుమ్మెత్తిపోస్తున్న మతమౌఢ్యులపై, తమపై వివక్ష చూపుతున్న నాయకత్వాలపై, తమ హక్కులకు తూట్లు పొడుస్తున్న చట్టాలపై ఇటువంటి ఐక్యతనే కనపరచాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యం సెలవిస్తున్నట్టు క్రైస్తవ సోదరులందరూ చేయి కలిపితేనే తమ హక్కులను కాపాడుకోగలుగుతారు, తమ ఉనికిని తరువాతి తరానికి అందించగలుగుతారు. మన ప్రార్థనలలో కూడా పలానా వ్యక్తిని స్వస్థపరచు దేవా, అయితే అతడు నా సంఘస్థుడేం కాదు, కానీ మరి ఒక్కసారి చూడండి దేవా అని చేసేంత భావదారిద్ర్యాన్ని మనం కలిగి ఉంటే దానివల్ల మనమే నష్టపోతాం. ఇశ్రాయేలీలు నేటి టెక్స్ట్లో చెప్తున్నారు, యోధా వంశస్థులకు సమస్య వస్తే షిమ్యోనీయులమైన మేము వారికి తోడుగా వెళ్ళాం, మాకు సమస్య వస్తే వారు మాకు తోడుగా వచ్చారు, ఎందుకంటే మేమిద్దరం సోదరులం అని. ఇది 2వ విషయం. 3వ విషయం ఏంటంటే, చెరపకురా చెడేవు అన్న సూత్రం ఏ తరంలోనైనా నిడివి తీరని సూత్రమేనని మనం మరవకూడదు. యోధా వంశస్థులు షిమ్యోనీయులు కలిసి యుద్ధానికి వెళ్ళి కనానీయులను పెరిజ్జీయులను ఆక్రమించుకున్న తర్వాత బెజకులో అదోనీ బెజకుతో కూడా యుద్ధం చేసి అతను పారిపోతూ ఉంటే పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొట్టన వేళ్లను నరికివేశారు. అరే ఇలా ఎందుకు చేశారు అని మనం ఆలోచించేలోగా అదోనీ బెజకే 7వ వచనంలో పైన మనం చెప్పుకున్న చెరపకురా చెడేవు అన్న సూత్రం ప్రకారం నాకు ఇలా జరిగింది అని మనకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడ్డ మాటలు ఒకసారి చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. అప్పుడు అదోనీ బెజకు, తమ కాళ్ళు చేతులు బొట్టన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అని చెప్పాడు. కనుక ప్రియ స్నేహితులారా, మన ప్రభువు కూడా నీవు ఏ కొలతతో చూస్తావో నీకు అదే కొలత తోచబడుతుంది కదా అని అంటారు. మనం ఈ లోకంలో చాలామందిని చులకనగా చూస్తూ ఉంటాం, చాలామందికి అనాయాసంగా నష్టం చేసేస్తూ ఉంటాం. మన పరుషమైన మాటల ద్వారా ఎంతోమందిని బాధ పెడుతూ ఉంటాం. మనకు ఉపయోగం అనుకున్న వాడికి కంచంలో, వీడి దగ్గర ఇంకేముంది ఎండిపోయి ఉన్నాడు అనుకున్న వాడికి ఆకుల్లో మనం వడ్డించేస్తూ ఉంటాం. పాలు ఉడిగిన ఆవిని కటికవాడికి తోలినట్లుగా మన కొరకు ఎన్నో త్యాగాలు చేసిన మన తల్లిదండ్రుల్ని మనం చాలాసార్లు ఏకాకులుగా నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటాం. ఏ ఒక్కరికి చేసే అవకాశం మనం కలిగి ఉండి కూడా మనం సాయం చేయడంలో విఫలమైపోతూ ఉంటాం. ఇలా నేడు మనం చేసే ఎన్నో తప్పులు రేపు మనకే ఎదురవుతూ ఉంటాయి. చెరపకురా చెడేవు అనే సూత్రం
ఎప్పటికీ అవుట్డేటెడ్ అనేది కాదు అని దయచేసి గమనించండి. ఇవి ఈరోజు ఆత్మదేవుడు మనకు బోధిస్తూ ఉన్న 3 అమూల్యమైన విషయాలు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. సర్వోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతలు. మీ వాక్యంలో సెలవిచ్చిన మాటల ప్రకారం మేము జీవించగలగడానికి మీరే మాకు సహాయం చేయండి. దయగల మా యేసయ్య, మేమున్నటువంటి ఈ పట్టణంలో ఎంతగా వరదలు మమ్మల్ని ముంచెత్తుతూ ఉన్నాయో, ముఖ్యంగా సింగనగర్ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎంతగా అల్లాడుతున్నారో, హాహాకారాలు చేస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు కదా తండ్రి. దయచేసి వారి జీవితాలలో మీరొక్కసారి జోక్యం చేసుకొని అక్కడ ప్రజల యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరచుమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. వరదలను సర్దు మనుపుమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. వారికి అన్నము, నీళ్లు, వారి కనీస అవసరాలు లభించగలిగేటట్లు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. మా సంఘ బిడ్డల్లో ఎవరైనా అటువంటి సమస్యలో చిక్కుకొని ఉండుంటే కరుణామయుడు అయిన మా దేవా, దయచేసి మా సంఘ బిడ్డలకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. దయగల మా నాయన, నేటి వరకు మీరు మాకందరికి తోడై ఉన్నందుకు మీకు వందనాలు. ఈరోజు కూడా మీ బిడ్డలు వారి వారి కార్యాలయాలకు వెళ్ళి మరలా క్షేమంగా వారి గృహాలకు చేరుకోగలగడానికి మీరు సహాయం చేయండి. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మీ బిడ్డలమైన మాకందరికీ సర్వోన్నతుడైన మీరు ఎల్లప్పుడూ తోడై ఉండండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.